అట్లా ఆయన పడేస్తే ఒక్కరే ఉన్నారు సగం सरपंच गाరు ఎంపీటీసమ్మ ఎక్కడ ఈ రూమ్ లో షాల్ ఉన్నట్టుంది నా నా సార్ ఇక్కడ ఇవ్వండి సపోర్ట్ కొడుతున్నారు లక్ష్మీపూర్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే దావా వసంత జడ్పీ చైర్మన్ గారికి, మరియు గ్రామస్తులకు, మా పాలకవర్గానికి, ప్రజలకు, మహిళలకు, యూత్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సహకరించిన ప్రజలందరికీ దాదాపు వివిధ రకాలైనటువంటి పనులు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి మరియు గ్రామస్తులకు, జడ్పీ చైర్మన్ గారికి, మా పాలకవర్గానికి, ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది. పెద్ద గ్రామం కాబట్టి దీనికి తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం నూతనంగా అవసరం ఉందని తీసుకొచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, మరి ఈనాటి కార్యక్రమ సభ అధ్యక్షులు, మరి 5 సంవత్సరాలు రేపటితో ఈనాడు ఎక్కలేని విధంగా లక్ష్మీపూర్ గ్రామం ఒక మంచి అభ్యుదయ గ్రామం, రైతులు ఎక్కువగా ఉండేటువంటి గ్రామం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఇక్కడికి సీడ్ ప్రాసెసింగ్ అది యూనిట్ కూడా తీసుకొచ్చి 5 కోట్లతోటి దాన్ని అభివృద్ధి చేసిన ఘనత మరి రైతుల పక్షాన వారికి ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, మరి అటువంటి ఆనాడు కవితక్క గారితో ఈ విధంగా లక్ష్మీపూర్ గ్రామానికి ఏ విధంగా మంచి చేస్తే మరి ఆ ఒక గ్రామం బాగుపడుతుంది, ఏ నిధులు తీసుకురావాలి, ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న
నాయకుడు శాసనసభ్యులు గారు మరి సీసీ రోడ్ నుంచి డ్రైన్ నుంచి మొదలుకొని మీ గ్రామంలో ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, ఈనాడు ఏదైనా కూడా ఈనాడు మన పక్కకున్న చెరువు కానీ, ఊరు బాగుండాలంటే చెరువు మంచిగా ఉండాలి అని చెప్పేసి అంటాం. ఈనాడు చెరువు నిండా నీళ్లు ఉన్నాయంటే దానికి కూడా కారణం గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఆనాడు ఇన్ఛార్జి ఉన్న గౌరవ శాసనసభ్యులు మరి ఊర్లో ఉన్నటువంటి చెరువులో పుడక తీస్తేనే అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి అని చెప్పేసి మరి అవన్నీ కూడా పనులు పూర్తి చేసుకోవడం నిజంగా కూడా సంతోషకరం. ఈనాడు రైతులందరూ కూడా మరి నాట్లేసి రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న తరుణం. మన గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా స్కూల్లో ఉన్న పేరెంట్స్ ఊరగానే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు, అక్కడికి వచ్చి మరి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు, పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో అక్కడ ఈరోజు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చేసుకుంటున్నాం. ఏదేమైనా కూడా గౌరవ శాసనసభ్యులకు మా అందరికి కూడా లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమే ధ్యేయంగా మేమందరం కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి గ్రామ సర్పంచ్ గారికి పాలకవర్గ సభ్యులకు వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం జరిగింది. గ్రామానికి ఒక జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎట్లనో మనకి ఇది అట్లా. ఇక్కడ కార్యదర్శి గారు ఉండడం, ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చుంటారు. రేపటి నాడు ఏ అధికారైనా రావచ్చు, ఏ శాసనసభ్యులు మీరు రావచ్చు, వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి విధంగా 20 లక్షలతోటి ఈ భవనాన్ని నిర్మించుకున్నాం. మరి 5 సంవత్సరాల్లో గౌరవ సర్పంచ్ జాన్ గారి నేతృత్వంలో ఈ గ్రామంలో దాదాపు ఒక 20 సీసీ రోడ్లు పైన వేసుకున్నాం. దాంతో పాటుగా 40 ఇండ్లు నిర్మించుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గంగమ్మ గుడి దగ్గర నిర్మాణాలు కావచ్చు, ఇక్కడ బతుకమ్మ తంతలు కావచ్చు, హైమాస్ లైట్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. పెద్ద డ్రైన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇటు గొల్లపల్లి రోడ్ నుంచి మనం ధర్మపురికి పోయే విధంగా, అంటే జాతీయ రహదారికి పోయే విధంగా గుట్రాజ్పల్లి పైనుంచి, గుట్రాజ్పల్లి సర్పంచ్ గారు ఉన్నారు, అక్కడ నుంచి మంచి బ్రిడ్జ్ చేసి కల్లెడ మీదకి వెళ్ళి అక్కడ చేసుకోవడం జరిగింది. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కొద్దిగా లేట్ అయినా కానీ దాదాపు పూర్తిగా వస్తుంది. మన సిమెంట్ ఫ్లోరింగ్ కూడా అయిపోయింది. మిషనరీ మొత్తం కూడా కరీంనగర్లో రెడీగా ఉన్నది, మిషన్లన్నీ కూడా. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మీరు చూసుంటారు ఫోటోలు. మన పులాస చెందిన మన ఇన్ఛార్జ్ ఎంపీపీ రాజు గారు, మేము వెళ్ళి కూడా అక్కడ ఎండి సీడ్ ప్రాసెసింగ్ కేశవులు గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఎల్ రమణ గారు, నేను కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. తప్పకుండా అది అతి త్వరలో పూర్తయి మన రైతన్నలకు లాభం చేయాలి. మరి లక్ష్మీపూర్ అంటేనే నిజంగా ఒక లక్ష్మి కలకల గ్రామం. ఆదర్శ రైతులు, ఆ రైతులు బాగుండడంతో భూమి లేని నిరుపేదలకు కూడా మంచిగా కూలి కూడా మంచిగా దొరికే పరిస్థితి. అలాంటి సందర్భంలో మెల్లగా చెరువు ఎండిపోయే పరిస్థితి ఉంటే, ఇంతకుముందు చెప్పినట్టు మిషన్ కాకతీయలో చెరువు చేయడమే కాకుండా ఆ చెరువుకు ఆధారమైన D64 కెనాల్కు అక్కడ కాంచెరువు దగ్గర తూము పెట్టించి కాంచెరువు నింపించి జాబ్తాపూర్కి వెళ్ళి నిరంతరం ఎండాకాలం కూడా ఇట్లా నీళ్లు ఉండే విధంగా మరి కృషి చేసినాం. దానికి కారణం ఏంటంటే ఈరోజు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న రైతన్నలకు చెప్తా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలామంది చాలా మాట్లాడతారు. ఏదైతే కాళేశ్వరం ద్వారా ఇప్పటికే కిందికి మనకు కరీంనగర్కి వెళ్ళి కిందికి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు పోతూ ఉండే, దాంతో మనకు పైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిలువ ఉండడంతో 2 పంటలు మనం పొలాలు వేసుకున్నా కానీ ఎన్నడూ కూడా చెరువు కూడా ఎండకుండా ఉంచడం జరిగింది. పోయిన 4 ఏళ్ళకి వెళ్ళి ఎండాకాలం కూడా అన్ని చెరువులలో జలకళ. ఎండాకాలం ప్రతి చెరువు, గుట్రాజ్పల్లి లాంటి చెరువు కూడా మత దుక్కిన కాలం మనం చూసినాం. అనంతరం దానికి కూడా నీళ్లు పోయినాయి. కానీ ఇవాళ ఏం తెలుస్తూ ఉంది, అనంతరం రోడ్ డ్యామ్ దగ్గర, చెక్ డ్యామ్ దగ్గర ఇప్పుడు నీళ్లు లేవని చెప్పి నేను ఎవరో చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఎండాకాలం కూడా అక్కడ చేపలు పట్టుకున్న పరిస్థితి. ముప్పారపు చెరువులో నీళ్లు తగ్గినాయని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అంతర్గామ చెరువులో వరదకాలం నుంచి నీళ్ళు వస్తుంటే నీళ్ళు ఇయ్యరయ్యా అని అధికారులను నేను అడిగితే, వరదకాలం ద్వారా మిడ్మానేరుకు సిరిసిల్లకు తీసుకుపోయి అటు కిందికి తీసుకురమ్మంటున్నారు సార్,
ఇంకొక రోజు ఆగుండ్రి ఇంకొక రోజు ఆగుండ్రి అని చెప్పి 1,30,00,000తోటి తూమేసి పైప్ లైన్ పెట్టుకుంటే ఇవాళ అంతర్గమ చెరువు నీళ్లు మళ్ళీ అడుగంటే పరిస్థితి. అదే పోయిన 3 ఏళ్ళు ఎండాకాలం కూడా నిండా ఉండే. ఇట్లా బట్టపల్లి పోతారు కావచ్చు, చాలా చెరువులలో మళ్ళీ ఆ పరిస్థితి వస్తాను. నేను ఈ సందర్భంలో చాలామంది రైతులు ఉన్నారు, రాజకీయాలకు పోవద్దు. కేసీఆర్ సార్ మంది అట్లంటే లక్ష్మీపూర్లో నాకు బాగా తక్కువ ఓట్లు వచ్చిండు 2014లో. అట్లా అనుకున్నామా? బరాబరి చెరువు ఎట్లా నింపాలని ఆలోచన చేసినాం. చెరువు నింపేందుకు కెనాల్ దగ్గొట్టి కేసులు చేసుకున్నారు. చచ్చా గట్ల కేసులు కావద్దు, ఇక ఎన్నటికి కూడా దానికి ఒక తూము పెట్టాలి, గత పాలకులు పెట్టకుండా పెట్టకపోయి అని చెప్పి వెలుతురు తోతలు తూము పెట్టి అటు కాంచెరువు నింపించి కాంచెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చినాం. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినా కానీ దానికంటే ముందు కూడా ఇక్కడ కొందరు రైతులు, నేను, అప్పుడు రజనీ మేడం అని నీటిపారుదల శాఖ డి మేడం ఉండి అందరం కలిసి గుట్టల పలకడ కూడా తూము చూసి వచ్చినాం. మరి ఆడికెళ్ళి ఆ శంకరన్న చలిగల తన వ్యవసాయ కేంద్రంలో పనిచేస్తే మామిడి తోట ఉండే, తను కొద్దిగా అడుగుతా ఉర్రలు పడేద్దాం, అట్లానే తీసుకొద్దామని అట్లా ఆలోచన చేసాం. అంటే ఏదైనా కానీ గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉన్నాం, మనం ప్రజల కోసం చేసినాం అనుకోవాలి. మరి కాలువలు అప్పుడు కాంగ్రెస్ కాలంలో తవ్వింది, ఎప్పుడో తవ్వినాయి కదా, నాకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలనుకున్నామా? ఆ నీళ్లు నింపే విధంగా వరద కాలువలు అంతకుముందు బండలు కనబడుతుండే, వరద కాలువ నింపితే మళ్ళీ కాలువ వేసుకుంటే అంతర్గామ చెరువులకు నీళ్ళు వస్తుండే. అప్పుడు మత్తడి దుంకి దరూరు వాగుల పడి మూత చెర్లకు మోచెర్లకు వెళ్ళి ముప్పలపు చెర్లకు పొలస దాకా పోతాయి, అనంతరం బాగు దాకా పడతాయి. అట్లా నిరంతరం అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రక్రియ. అక్కడ ఏదో మేడిగడ్డ ఒకటి పలుగొచ్చి 86 పాటకు గేట్లు ఉంటాయి, అలాగే ఒక్కటి పోయింది 20 నంబర్, ఆ పక్కే దెబ్బతిన్నాయి. చేసుకోవాలా? ఓసారి మనం ఇల్లు కట్టినప్పుడు కాదా, అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ తప్పులు ఉంటే ఎంక్వైరీ చేయాలి, జైలుకు పంపుతారా, ఏం చేస్తారా, తప్పుడు చేసి. కానీ ఇవాళ కాళేశ్వరం నుంచి నీళ్లు కిందికి తీసుకుపోకుండా మన ఎస్ఆర్ఎస్పి నీళ్లు తరలిస్తున్నారు. రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. నేను నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఇవాళ ఇటు బట్టపల్లి పోతారం కావచ్చు, చిత్రవేణిగూడెం కావచ్చు, తల్లధర్మానం కావచ్చు, కట్కాపూర్, దావనపల్లి ఎక్కడ కూడా సరిగా నీళ్లు పోతలేవు, ఇటుకల్లో కూడా సరిగా నీళ్ళు వస్తలేవు అని చెప్తా ఉన్నారు. మరి ఎండాకాలం ఇబ్బంది పడకుండా పోయిన 4 సంవత్సరాలు ఈ చెరువులు ఎట్లయితే ఉండాలన్నా అట్లే ఉంచే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కూడా అదే రకంగా కృషి చేయాలి. ఎండాకాలంలో కూడా జగిత్యాల నియోజకవర్గంలో 90% చెరువులు నిండుగా ఉండే, నీళ్లతో ఉండే, బాయిలలో నీళ్లు ఉండే, రోగిలో నార్లు పోసుకునేటట్టుండే. అదే పరిస్థితి కల్పించాలి. నా సహకారం కూడా ఉంటుంది. శాసనసభ్యునిగా అధికార పార్టీ వాళ్ళను ఈ సందర్భంలో లక్ష్మీపూర్ గ్రామం ద్వారా కూడా మళ్ళీ కోరుతా ఉన్నా, ఇక్కడికి ఓడిపోయిన నాడు కూడా కవితమ్మని తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చినాం, అన్ని పనులు చేసాం. ఇవాళ ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ఒకటే రకంగా రాజకీయాలు చేయాలి. అభివృద్ధిలో ఎక్కడ కూడా మనం పార్షాలిటీ చూపించద్దు. పార్షాలిటీ అంటే ఏమంటారు, అసమానతలు చూపించద్దు. అభివృద్ధి చేసేటప్పుడు సమానంగా పోవాలి. అంతగా ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఇచ్చి మంచిగానే ఉన్నది, గ్రామ పంచాయతీ ఇంతకంటే మంచిగా ఉన్నది, ఇంకోటి కొత్తగా మంజూరు చేసి నీ ఊరు కూడా చేసినామని చెప్పడం కాదు. ఇవాళ అంతగా చెరువు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, కిందికి నీళ్ళు తీసుకుపోతా ఉన్నారు. పనులు అడిగారు, చేసుకున్నారు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్లమ్మ గారు ఎమ్మెల్యే ఉండే, 2009 పడ్డారు, వాళ్ళు చేసుకున్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నా నేను శాసనసభ్యులుగా ఖచ్చితంగా అడుగుతాం, పని చేయించుకుంటాం. ప్రభుత్వం ఉంటే పని ఎట్లా చేయాలి, లేకుండా ఎట్లా చేయాలి చిన్నప్పటికెళ్ళి తెలుసు నాకు. తప్పకుండా ఇలా కొత్త కాదు రాజకీయాలకు, గెలిచి లేట్గా వచ్చిన పోటీలకు కానీ రాజకీయాలు ఏంది, అభివృద్ధి ఏంది అనేది చిన్నప్పటికే తెలుసు. నేను ఈ సందర్భంలో నా తమ్ముడు జాన్ గారికి కావచ్చు, ఎంపీటీసీ గారికి, మన గ్రామస్తులు ఇండ్లు వచ్చిన వాళ్ళకు తెలియజేస్తున్నా. ఏదో కట్టించినాం కదా, 2.5 కోట్లు పైన ఖర్చు పెట్టినాం, ఇడిచిపెడతామని కాదు. మిగతా 20 లక్షల పని మిగిలింది నీళ్ళ కరెంటుది. తప్పకుండా నేను ఆల్రెడీ ఇండ్ల మంత్రిని కలిసి వచ్చినమ్మా, ఇండ్ల మంత్రిని కలిసి వచ్చినా అని చెప్పి ఇక్కడ మనకిప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులే కడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, మేమందరం స్టేజ్ మీద ఉంటే కూడా ఆ రోజు చెప్పొచ్చిన, నేనేం హెచ్చులో పోతలేను, ఇండ్ల మంత్రిని కలిసి వచ్చిన ఇటువంటి పనులు మిగిలిపోయినాయి, జగిత్యాల కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకేమైనా ఉన్నాయి, అవి చేయాలని చెప్పినాం. వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వచ్చిన సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కొద్దిగా ఉందని. తప్పకుండా ఈ రాజకీయం అని కాకుండా ప్రజల సమస్యల పట్ల కొంత అవగాహన పెంచుకున్నాం. తప్పకుండా మీ పక్షాన ఉంటాం.
బేసిజాలకు పోకుండా ఏదో ఈ ఊరు ఆవురని చూడకుండా అభివృద్ధిలో పోటీ పడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అమరవీరుల సంస్మరణ సందర్భంగా అంటే భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి ఆ సంకల్పంలో భాగంగా ఒక 2 నిమిషాలు అందరూ కూడా మౌనం పాటించాలని చెప్పి స్వాతంత్ర సమరయోధులకు సంస్మరణ సందర్భంగా మౌనం పాటించాలని చెప్పి కోరుతూ ఎవరైనా కూడా కొంచెం సెల్ ఫోన్ సర్వీస్ ఉంటే కూడా సైలెంట్లో పెట్టుకోండి. నేను बोलो स्वतंत्र भारत की जय, महात्मा गांधी చెట్లకు గార్డెనింగ్ ఇచ్చారు. పొద్దున 7 లక్షలు కదా. మంచుకున్నావు నువ్వు పెద్దమంటుంటే దేనికే జరుగు ఇంకెనక జరగాలి చుట్టూ ఇంటికి అందాం అన్నట్టు మా నాన్న ఇప్పుడు మా ఇంటి వాళ్ళకి కట్టుకున్నా. శుభాకాంక్షలు.